సంగీత గారు నమస్తే అండి. నమస్తే. సంగీత గారు మీరు చెన్నై నుంచి షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి? అవునండి, రీసెంట్గా షిఫ్ట్ అయ్యాను. ఎన్ని ఏళ్ళు అవుతుంది? 4 months అయిందండి ఇక్కడికి వచ్చి. అంటే దాదాపు 1975 నుంచి మీరు 50 years దగ్గర అవుతుంది కదా ఇండస్ట్రీకి వచ్చి? 75 అండి ఎంట్రీ. అంటే 75 అంటే మీరు వరంగల్ అని తెలిసింది నాకు. వరంగల్ నుంచి మీరు చెన్నైకి ఎలా వెళ్ళారో, సినిమా కోసమే వెళ్ళారా? అసలు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చింది మీకు? సినిమా కోసమే వెళ్ళాను. చిన్నప్పుడు ఫ్రెండ్స్ అందరూ చెప్పేవాళ్ళు, అంటే కొంచెం చిన్న చిన్న స్కిట్స్ అవి చేసేదాన్ని. అది చిన్నగా ఉన్నప్పుడు యాక్చువల్గా మగవేషం వేసుకొని కొన్ని నాటకాలని చేశాను. తర్వాత కొంచెం ఫోటోజెనిక్ ఉందని వాళ్ళందరూ చెప్పారు, బాగుంది కానీ నువ్వు ఎందుకు సినిమాలో ట్రై చేయకూడదని. సో అలాగే వాళ్ళ ప్రోత్సాహం, ఎంకరేజ్మెంట్ అన్నీ. అసలు యాక్చువల్గా నాకు సినిమాలో ఎవరు టచ్ లేదు. సో స్ట్రైట్గా నేను, మా అమ్మ, అన్నయ్య వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అక్కడ మా అన్నయ్యకి ఇక్కడ పాండి బజార్ 74 ఎండ్లో అనుకుంటా. అప్పుడు ఎంత ఉంటుంది మీ ఏజ్? 17 years ఏజ్లో. 16-17 years ఉండొచ్చు. అంటే మీది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అనుకోవచ్చా ఇక్కడ? మిడిల్ క్లాస్, మోర్ దెన్ మిడిల్. వరంగల్లో మేము సొంత ఇంట్లోనే ఉండేవాళ్ళం. సో అప్పుడు మా నాన్నగారు లేకుండా మా అమ్మ, అన్నయ్య, నేను ముగ్గురు వెళ్ళాం. సో అలా మా అన్నయ్యకి ఒక పాండి బజార్ చాలా ఫేమస్ అప్పుడు. సినిమా వాళ్ళందరూ అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళు. సో మా అన్నయ్యకి ఒకరితో పరిచయం అయ్యారు. సో ఆయన ద్వారా సినిమా ఎంట్రీ వచ్చింది. విశ్వేశ్వరరావు గారికి ఇంట్రడ్యూస్ చేశారు. అట్లాగా అప్పుడు విశ్వేశ్వరరావు కొత్త అమ్మాయిని తీసుకోవాలనుకుంటున్నారు. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే, భూషణ్ గారని అప్పుడు ఒక స్టిల్ ఫోటోగ్రాఫర్ ఉండేవాడు. నాకు అప్పుడు యాడ్స్ కనెక్షన్ వచ్చింది. శారదా సిల్క్ శారీస్, నర్సూస్ కాఫీ, దానికి యాడ్ ఇచ్చాను. సో సేమ్ ఆ భూషణ్ గారే మన విశ్వేశ్వరరావు గారికి ఫోటోగ్రాఫర్ మూవీకి. సో అలా పరిచయమే. తీర్పు. అందులో ఒక వెరైటీ సబ్జెక్ట్ అది. ప్రేత్మ ఆత్మలు ఈ మామూలుగా మన అందరూ కలిసి ఒక కోర్టు సీన్ అలా ఉంటాయి. సో నాకు ఫస్ట్ సినిమాలో నాకు ద గ్రేట్ ఆర్టిస్ట్ ఎన్టీఆర్ గారితో కలిసి. ఇప్పుడు ఎన్టీఆర్ గారికి 100వ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయండి. ఈ సందర్భంగా కూడా మీరు ఎన్టీఆర్ గారితో మీకున్న అనుబంధం గురించి కూడా మాట్లాడదామని నేను ఇక్కడికి వచ్చింది కూడా. మొత్తానికి ఆ తీర్పులో మీకు అది రావడం అనేది ఫస్ట్ సినిమానే. అదే. సో అసలు ఆయన్ని మాట్లాడలేవు అసలు ఆయనతోటి. యాక్చువల్లీ ఏంటి, ఆయనకి డైలాగ్స్ లేవు ఆ సినిమాలో. కోర్టులో సీన్లు అలాంటివి పెట్టారు, సంథింగ్ వెరైటీ సబ్జెక్ట్ అనుకోండి. బట్ అయినా కూడా ఆయనతో కలిసి నటించి ఆ ఫ్రేమ్లో ఆయనతో పాటు నేను ఉన్నాను. సో అంతకంటే ఇంకా గొప్పతనం. మాటలేదు లేవు, సెట్లో కూడా మాట్లాడుకునేవాళ్ళు కదా. సెట్లో అంటే భయం కదా. నేను ఫస్ట్ సినిమా, ఆయన పెద్ద మహానుభావుడు, ఏం మాట్లాడతాం అసలు, చూసి ఆనందించడే తప్ప అసలు మాట్లాడలేదు. ఇంకొక పెద్ద ఆర్టిస్ట్ అందులో సావిత్రి గారు, అందులో కూడా ఆవిడ నటించారు. అందులో చాలా ఒక 100 years గెటప్ వేసుకొని. సో ఆవిడ కొంచెం మాట్లాడేవాళ్ళు. సో ఈయనతో అంటే భయం కదా. సో అలా సావిత్రి గారు స్టార్డమ్లోనే ఉన్నారా? కొంచెం తగ్గింది. అందులో 100 years గెటప్ వేసుకొని యాక్ట్ చేస్తారు. కొంచెం అప్పుడు హీరోయిన్గా లేరు ఆవిడ, కొంచెం క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయ్యారు అప్పుడు. కొంచెం హెల్త్ కూడా కొంచెం బాగాలేదు అన్నట్టుగా అన్నారు. ఎన్టీఆర్ గారి జడ్జి పాత్ర అనుకుంటా. జడ్జి పాత్ర.